మనలో చాలామందికి సొంత ఇల్లు కట్టుకోవడం ఒక పెద్ద కల. జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బుతో ఎన్నో ఆశలతో మన కలల ఇంటిని నిర్మించుకుంటాం. ఇంటికి మంచి రంగులు వేయిస్తాం, ఖరీదైన ఫర్నిచర్ కొంటాం, మనకి నచ్చినట్లుగా అలంకరించుకుంటాం. అయితే ఇల్లు అంటే కేవలం ఇటుకలు సిమెంట్తో కట్టిన ఒక నిర్మాణం మాత్రమే కాదు. అది మన భావోద్వేగాలకు, మన ఆనందాలకు, మన ప్రశాంతతకు నిలయం. అందుకే మన పెద్దలు ఎప్పటినుంచో ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని అంటుంటారు. ఇంటి నిర్మాణం అంత పెద్ద బాధ్యత. మనం మన ఇంటిని ఎంత అందంగా ఉంచుకున్నా కొన్నిసార్లు ఇంట్లో ప్రశాంతత ఉండదు. అనవసరంగా చికాకు, కోపం వస్తుంటాయి. ఇంట్లో వాళ్ళ మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతుంటాయి. ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవదు. ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు చాలామంది మన ఇంటి వాస్తు సరిగ్గా లేదేమో అని అనుకుంటారు. వాస్తు శాస్త్రం అంటే అదేదో పెద్ద బ్రహ్మ విద్య కాదు. అది మన పూర్వీకులు మనకు అందించిన ఒక అద్భుతమైన సైన్స్. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఉండే మంచి శక్తిని, అంటే పాజిటివ్ ఎనర్జీని మన ఇంట్లోకి ఎలా తీసుకురావాలి, నెగిటివ్ ఎనర్జీని ఎలా బయటకు పంపాలి అని చెప్పేదే వాస్తు. గాలి వెలుతురు సరిగ్గా వచ్చేలా ఇల్లు కట్టుకోవడం, వస్తువులను సరైన దిశలో పెట్టుకోవడం దీనిలో భాగం. అయితే వాస్తు అంటే కేవలం ఇంటి నిర్మాణం గురించే కాదు, మన ఇంట్లో పెంచుకునే మొక్కల గురించి కూడా చెబుతుంది. మొక్కలు ప్రాణం ఉన్న జీవులు. అవి మన ఇంట్లో ఉంటే మనతో పాటు పెరుగుతాయి. వాటికి మన ఇంటి వాతావరణాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. అందుకే కొన్ని ప్రత్యేకమైన మొక్కలను సరైన దిక్కులో నాటడం వల్ల ఇంట్లో ఉన్న వాస్తు సమస్యలు చాలా వరకు తొలగిపోయి మన జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరి ఆ అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఆ మొక్కలు ఏంటో, వాటిని ఎలా పెంచుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా వేప చెట్టు గురించి తెలుసుకుందాం. వేప చెట్టు అనగానే మనకు చేదు గుర్తొస్తుంది, కానీ దానివల్ల కలిగే ప్రయోజనాలు మాత్రం ఎంతో తీపిగా ఉంటాయి. మన సంప్రదాయంలో వేప చెట్టుకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనిని కేవలం ఒక చెట్టులా కాకుండా దేవుడితో సమానంగా చూస్తాం. గ్రామాల్లో చాలా చోట్ల వేప చెట్టును అమ్మవారి చెట్టు అని పిలుస్తూ పూజలు కూడా చేస్తారు. వేప ఆకులను ఇంటి గుమ్మానికి కడితే ఎలాంటి చెడు శక్తులు, దుష్ట శక్తులు ఇంట్లోకి రావని గట్టిగా నమ్ముతారు. ఇది కేవలం నమ్మకమే కాదు, దీని వెనుక సైన్స్ కూడా ఉంది. వేపగాలకి సూక్ష్మ క్రిములను చంపే శక్తి ఉంది. అందుకే వేప చెట్టు ఉన్న చోట వాతావరణం చాలా స్వచ్ఛంగా, ఆరోగ్యంగా ఉంటుంది. వాస్తు ప్రకారం వేప చెట్టును ఎక్కడ నాటాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాస్తుశాస్త్రం ప్రకారం వేప చెట్టును ఇంటికి నైరుతి దిశలో, అంటే దక్షిణం లేదా పశ్చిమ దిక్కు మధ్యలో నాటడం అత్యంత శ్రేయస్కరం. ఈ దశల నుంచి వచ్చే చెడు లేదా హానికరమైన శక్తులను ఈ చెట్టు అడ్డుకుంటుంది. ఒక రక్షణ కవచంలా మన ఇంటిని కాపాడుతుంది. ఈ దశలో నాటడం వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది. మధ్యాహ్నం పూట సూర్యుడి నుంచి వచ్చే తీవ్రమైన ఎండ నేరుగా ఇంటిపై పడకుండా వేప చెట్టు నీడ అడ్డుకుంటుంది. దీనివల్ల ఇల్లు చల్లగా ఉంటుంది. ఆ చెట్టు నుంచి వచ్చే గాలి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వేప చెట్టు వల్ల కలిగే ఇతర లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పితృదోష నివారణ. మనలో చాలామంది పితృదోషం అనే మాట వినే ఉంటారు. మన చనిపోయిన పెద్దల ఆత్మ శాంతించకపోవడం వల్ల మన కుటుంబానికి కొన్ని కష్టాలు వస్తాయని చెప్తారు. ఇంటి ఆవరణలో వేప చెట్టు ఉండి అది ఆరోగ్యంగా పెరుగుతుంటే ఆ చెట్టు పితృదేవతలకు శాంతిని కలిగిస్తుందని, వారి ఆశీస్సులు మన కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయని మన పురాణాలు చెప్తున్నాయి. వేప చెట్టు గాలి పీల్చడం వల్ల శ్వాసకోశ సమస్యలు, చర్మ వ్యాధులు తగ్గుముఖం పడతాయి. అందుకే ఉదయాన్నే వేప చెట్టు కింద కాసేపు కూర్చోవడం ఎంతో మంచిది. కాబట్టి మీ ఇంట్లో కొంచెం ఖాళీ స్థలం ఉంటే తప్పకుండా దక్షిణం లేదా పశ్చిమ దిశ మధ్యలో ఒక వేప మొక్కను నాటండి. అది పెరిగి పెద్దయ్యాక మీ ఇంటికి రక్షణగా, మీకు ఆరోగ్య ప్రదాయినిగా ఉంటుంది. ఎర్రగా, గులాబీ రంగులో, పసుపు రంగులో అందంగా పూసే మందార పువ్వులను చూస్తే ఎవరికైనా మనసు తేలిక పడుతుంది. ఈ మొక్క ఇంటి అందాన్ని ఇవ్వడమే కాదు, అదృష్టాన్ని కూడా తెస్తుంది. మందార పువ్వులంటే ముఖ్యంగా దుర్గాదేవికి, సుబ్రహ్మణ్య స్వామికి, వినాయకుడికి, సూర్య భగవానుడికి చాలా ఇష్టం. ఈ పువ్వులతో దేవుణ్ణి పూజిస్తే విశేషమైన ఫలితాలు వస్తాయని చెప్తారు. మందార ఆకులు, పువ్వులు మన ఆరోగ్యానికి, అందానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా జుట్టు రాలే సమస్యతో బాధపడే వారికి మందార పువ్వు అలాగే ఆకులు ఒక వరం లాంటివి అని చెప్పుకోవచ్చు. వాస్తు ప్రకారం మందార మొక్కను ఎక్కడ నాటాలో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు ప్రకారం మందార మొక్కను ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో నాటడం చాలా మంచిది. ఈ దిశలు పాజిటివ్ ఎనర్జీకి కేంద్రాలుగా భావిస్తారు. తూర్పు దిశ. ఈ దిక్కు నుంచి సూర్యుడు ఉదయిస్తాడు. ఇది మనకి కీర్తి ప్రతిష్టలను, సమాజంలో మంచి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. ఈ దిక్కున మందార మొక్కను పెంచితే ఇంట్లో వాళ్ళకి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉత్తర దిశ. ఈ దిక్కును సంపదకు అధిపతి అయిన కుబేరుడి స్థానంగా చెప్తారు. అందుకే ఈ దిక్కున మందార మొక్కను పెంచితే డబ్బుకు సంబంధించిన కష్టాలు తొలగిపోతాయి, అప్పుల బాధలు తగ్గుతాయి. మందారం వల్ల కలిగే ఇతర లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కుటుంబంలో సంతోషం. ఈ మొక్కను సరైన దిశలో పెంచడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఉండే గొడవలు, మనస్పర్ధలు తగ్గిపోయి అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు. మీ ఇంట్లోని మందార చెట్టు ఏపుగా పెరుగుతూ రోజు పువ్వులతో కలకల్లాడుతుంటే మీ ఆర్థిక పరిస్థితి కూడా అంతా బాగుంటుందని అర్థం. ఒకవేళ ఆ మొక్క వాడిపోయినా, సరిగ్గా పూయకపోయినా ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉందని లేదా రాబోయే ఆర్థిక కష్టాలకు సూచన అని భావించి జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ఆ మొక్కను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. శంకుపుష్పి మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శంకుపుష్పిని అపరాజిత మొక్క అని కూడా అంటారు. శంఖమాకారంలో అందమైన నీలం రంగులో ఉండే ఈ పువ్వులను చూడగానే మనసు భక్తిభావంతో నిండిపోతుంది. ఈ పువ్వులంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి, శనిదేవుడికి ఎంతో ఇష్టం. ఈ మొక్క అసలు పేరు అపరాజిత. సంస్కృతంలో అపరాజిత అంటే ఎప్పటికీ ఓడిపోనిది అని అర్థం. పేరుకు తగ్గట్టే ఈ మొక్క ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోని వారికి ఏ రంగంలోనైనా విజయం వరిస్తుంది. చదువుకునే పిల్లలు, ఉద్యోగం చేసేవారు, వ్యాపారం చేసేవారు, ఇలా ఎవరినైనా సరే తమ పనుల్లో వచ్చే అడ్డంకులను తొలగించుకొని ముందుకు సాగుతారు. వాస్తు ప్రకారం అపరాజిత మొక్కను ఎక్కడ నాటాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ అదృష్టాన్ని ఇచ్చే మొక్కను ఇంటికి తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్యం దిక్కులో నాటడం అత్యంత శుభప్రదం. ఈశాన్య దిశ వాస్తులో అన్ని దిక్కుల కన్నా ఈశాన్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. దీనిని దేవమూల అని అంటారు. అంటే దేవుళ్ళు కొలువై ఉండే ప్రదేశం. అంత పవిత్రమైన ఈ దశలో అపరాజిత మొక్కను పెంచడం వల్ల ఆ ఇంటికి దైవానుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వెల్లివిరుస్తుంది. అపరాజిత మొక్క వల్ల కలిగే ఇతర లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శని దోష నివారణ. ఎవరికైనా జాతకంలో శనిగ్రహం వల్ల ఇబ్బందులు ఉన్నా, ఏలినాటి శని దశలో ఉన్న ఈ మొక్కను ఇంట్లో పెంచుకొని దాని పువ్వులతో శనిదేవుడిని పూజిస్తే శని వల్ల కలిగే నష్టాలు చాలా వరకు తగ్గుతాయని పండితులు చెప్తారు. అభివృద్ధికి చిహ్నం. ఈ మొక్క మీ ఇంట్లో ఎంత వేగంగా, ఎంత పచ్చగా పాకితే మీ కుటుంబం కూడా అంత వేగంగా అభివృద్ధి చెందుతుందని, డబ్బు, సంపద అంత వేగంగా వస్తాయని వాస్తుశాస్త్రం చెబుతుంది. ఇంట్లో ఆనందం, మనశ్శాంతి వెల్లివిరుస్తాయి. మనం కేవలం అలంకారం కోసం అనుకునే ఈ మొక్కల వెనుక ఎంత వాస్తుశాస్త్రం, ఎంత మేలుదాగి ఉందో చూశారు కదా. మొక్కలను పెంచడం అంటే కేవలం పర్యావరణాన్ని కాపాడమే కాదు, మన జీవితాలను కూడా కాపాడుకోవడమే. ఇదొక చిన్న మొక్కే కదా అని తేలిగ్గా తీసి పారేయకుండా సరైన మొక్కను ఎంచుకొని దానిని వాస్తు ప్రకారం సరైన దిశలో నాటి ప్రేమతో పెంచుకుంటే చాలు. ఆ మొక్కలు మన ఇంట్లో ఉన్న చెడు శక్తి అన్నిటిని లాగేసుకుని మనకు మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ప్రశాంతతను అందిస్తాయి. ఈ చిన్న చిన్న మార్పులు మీ జీవితంలో పెద్ద పెద్ద సంతోషాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతా మంచి జరగాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది.